ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ రంగం సంక్షోభంలోకి జారిపోతా ఉంది. బర్డ్ ఫ్లూ అనేక దేశాల్లో విజృంభిస్తూ ఉంది. అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా 2.5 కోట్ల కోళ్లను చంపేసి వాళ్ళే పూడ్చిపెట్టారు. ఇంకా లక్షలాది కోళ్లు చనిపోయాయి, వాటిని కూడా ఖననం చేశారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే పౌల్ట్రీ రంగంలో నెంబర్ 1గా ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 11 కోట్ల కోళ్లు పెంచుతున్నారు చిక్స్, ఆర్గనైజ్డ్గానే, సంఘటితంగానే. ఇక మామూలుగా ఇళ్ల దగ్గర పెంచే వారి లెక్క వేరుగా ఉంటుంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ ఉంది. దాదాపుగా 14,000 నుంచి 15,000 పక్షుల వరకు చనిపోయాయి కోళ్ళు. అయితే కొన్ని మీడియాల్లో, బ్లూ మీడియాలో 40 లక్షల కోళ్లు చనిపోయిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. బర్డ్ ఫ్లూ ఉన్న మాట అయితే నిజం, కానీ బర్డ్ ఫ్లూ వల్ల లక్షల కోళ్లు ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన దాఖలాలు లేవు. ఇక తాజాగా అమెరికాలో ఒక్క కోడిగుడ్డు ధర 75 రూపాయలు దాటిపోయింది. 2 నెలల క్రితం కోడిగుడ్డు అమెరికాలో 14 రూపాయలు ఉంటే ప్రస్తుతానికి 75 రూపాయలు దాటిపోయింది. ఇక అడిగినన్ని గుడ్లు కూడా స్టోర్లలో ఇవ్వడం లేదట. ఎందుకంటే దాదాపు 2.5 కోట్ల కోళ్లను వాళ్ళే పూడ్చిపెట్టారు, చనిపోయినాయి. బర్డ్ ఫ్లూ వచ్చింది, బాగా షార్టేజ్ ఉంది అమెరికాలో. ఇక దిగుమతులు అయితే స్టార్ట్ అవుతాయి. అమెరికా ట్రంప్ విధించిన ఆంక్షలతో దిగుమతులు కూడా ట్యాక్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి 20% అన్ని దేశాల మీద పెంచుతూ ఉన్నాడు పనులు. కోడిగుడ్డు ధర అయితే అమెరికాలో 100 రూపాయలు త్వరలో దాటబోతా ఉంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు దారుణంగా పతనం అయిపోయాయి. బర్డ్ ఫ్లూ వస్తే ఆ గుడ్లు, ఆ మాంసం తింటే మనుషులకు కూడా వస్తుంది అని భయం ఉంటుంది. బర్డ్ ఫ్లూ వచ్చిన చనిపోయిన పక్షులు, లేదంటే సోకిన పక్షులు, గిలగిల కొట్టుకుంటున్న పక్షులు, బర్డ్స్ తీసుకొచ్చి చికెన్ షాపులో నరికి అమ్ముతారనే అనుమానం కూడా ఉంది. అందువల్ల ఎప్పుడైతే ఒకసారి నెగిటివ్ స్ప్రెడ్ అయిందో ఇక ఆ చికెన్ తినడం జనం కూడా మానేస్తారు, కోడిగుడ్లు కూడా వాడడం లేదు. దీంతో ధరలు దారుణంగా పతనం అయిపోయి హైదరాబాద్లో తాజాగా ఒక చికెన్ షాపులో అయితే కేజీ 50 అని బోర్డు పెట్టి అమ్ముతూ ఉన్నాడు. రైతు సోదరులు కంగారు పడద్దు, రాబోయే 2-3 వారాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున వచ్చింది, పక్షులు కూడా చనిపోయాయి. ఆ తర్వాత ఆ బర్డ్ ఫ్లూ ఫీవర్లోంచి జనాలను బయటకు తీసుకురావడానికి స్వయంగా ముఖ్యమంత్రి అప్పుడు చికెన్ తినొచ్చు, ఏం ఇబ్బంది లేదని చెప్పేసి అప్పట్లో ఒక వీడియో కూడా చేసి న్యూస్లో కూడా ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లోనే బర్డ్ ఫ్లూకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వబోతా ఉంది. ఇప్పటికే మధ్యప్రదేశ్కి శాంపిల్స్ పంపించారు. ఆ వైరస్లో ఏ వేరియంట్ అనేది స్పష్టంగా కనుక్కొని అన్ని వ్యాక్సిన్స్ కూడా సిద్ధం చేయబోతా ఉన్నారు. ఈలోగా రైతు సోదరులు వెటర్నరీ డాక్టర్లను సంప్రదించండి. స్వయంగా నిర్ణయాలు తీసుకోవద్దు, ఏ మందులు పడితే ఆ మందులు ఆడొద్దు. బర్డ్ ఫ్లూ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశించింది. పెద్ద ఎత్తున పౌల్ట్రీలు నిర్వహించే వాళ్ళు వెహికల్స్ విషయంలో, ఆ లోపలికి వచ్చే మనుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి రాత్రి లక్షలాది కోళ్లు చనిపోయి కోట్ల రూపాయల నష్టం వచ్చే ప్రమాదం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. మీ ఫామ్లో బర్డ్ ఫ్లూ ప్రవేశించిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.